నెల్లూరులో కస్తూరిదేవి గార్డెన్స్ ఇక్కడికి స్త్రీలని తీసుకొద్ది నారీ శక్తి సమ్మేళనం అని ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల అయితే అమ్మని మమ్మీ సమస్య ఇందాక చెప్పిందంతా కూడా తను వచ్చేసి మన సబ్స్క్రైబర్. నెల్లూరులో కస్తూరిదేవి గార్డెన్స్లోనండి అంత మహిళలే ఉన్నారంట. మహిళల కార్యక్రమం జరుగుతుంది. చూద్దాం రండి అసలు ఏం మహిళల కార్యక్రమం ఏందో. ఎక్కడ చూసినా ఆడవాళ్ళే కనిపిస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మహిళా నారీ శక్తి సమ్మేళనం అని ఒక ప్రోగ్రాం అన్నమాట. దీని గురించి చెప్పాలి అంటే మనం వీడియో మొత్తం చూడాలి. అసలు నారీ శక్తి సమ్మేళనానికి ఇప్పుడు వీళ్ళు కోలాటానికి సంబంధం ఏంది, ఇక్కడేమో కోలాటం వేస్తున్నారు, ఈ అమ్మాయి ఏంది అనుకుంటున్నారు కదా. అసలు విషయం ముందు ఉంది. లోపల ఏం జరుగుతుందో అది చూద్దాం రండి. ఇప్పుడంటే ఇది ఆరు బయట కొంచెం ప్రేక్షకులకి ఆహ్లాదకరంగా కొంచెం కోలాటం వేస్తున్నారు. అసలు ఇక్కడ మనం ముందు ఐడెంటిటీ కార్డు రాపించుకొని ప్రతి ఒక్క మహిళ చిన్న పాపతో సహా పెద్ద ఆవిడతో సహా ఐడెంటిటీ కార్డు అయితే కంపల్సరీగా ఇస్తున్నారు. అది వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ రాసుకొని వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డుని అయితే ఇస్తున్నారు. అది వేసుకొని మనం లోపలికి వెళ్దాం. అది వేసుకోకుండా లోపలికి వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది వస్తున్నారు ఏంటనేది లెక్క కోసము అందరి చేత రాపించుకొని ఆ సిగ్నేచర్ పెట్టించుకొని తీసుకెళ్తున్నారు. సరే అసలు లోపల ఏం జరుగుతుందో, లోపల ఇంకెంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అసలు విషయం చూద్దాం. అంటే వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు. మధ్యలో స్కిప్ చేశారంటే చాలా మిస్ అయిపోతారు. అది మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి ఇందులో మీరు ఎవరైనా ఉన్నారా ఏమో అని చెప్పి నాకు కామెంట్ కూడా చేయాలండి. ఎందుకంటే నేను అందరినీ తీసుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియదు. ఇంకా కొంచెం ఆహ్లాదకరంగా చెప్పాలి అంటే ఆత్రంగా ఉంది వీడియో నాకు కూడా లోపల ఏం జరుగుతుందని. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక వినాయకుడు అద్భుతంగా ఉన్నాడు. చైర్స్ అన్నీ వేసేస్తున్నారు. పెద్ద హాలే బాబోయ్, పెద్ద హాలే ఇది. బాగా డెకరేషన్ చేస్తున్నారు. చైర్స్ అన్నీ ఉన్నాయి. రండి ఇంకెళ్దాం. ఎక్కడైనా ఒక చైర్ ఉంది వెళ్ళి కూర్చుందామా అంటే అమ్మో కూర్చుంటే అలాగా. నేను వీడియో తీయడానికి కదా వచ్చాను. ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే మనం తీసుకొని మన యూట్యూబ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనతో పాటు ఒక 10 మంది కూడా మన వీడియోని చూస్తారు కాబట్టి తీసుకొని పెట్టాలి. ఇక్కడ అసలు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు దయచేసి మీరు ఎవరైనా ఈ వీడియోలో కనిపించిన వాళ్ళైతే నాకు ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేయడం రాకపోతే లైక్ అన్నా కొట్టండి. వేలు ఇట్లా తమ్ము ఉంటుంది అదన్నా కొట్టండి, నాకు అర్థం అవుద్ది. ఓకేనా? సరే ముందుకెళ్దాం రండి. స్టేజ్ మీద ఎవరెవరో ఉన్నారు, ఏదో జరుగుతుంది, అసలు అర్థం కావట్లేదు నాకు కూడాను. రండి. చేసినట్టు నారీమణులందరికీ కూడా ముందుగా ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే దానికి ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. దాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. దానికి ఫలితం కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా కొంచెం మీరు మాట్లాడుకోవటం మానేసి ఇక్కడ ఏం జరుగుతుందో దాని మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి. మనం ఇప్పుడు నారీ శక్తి సమ్మేళనం అనేది కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడే చెప్పారు కృష్ణవేణి గారు. అవసరం లేదు. అందరికీ మీ గ్రూపులో వాట్సాప్ నెంబర్స్కి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అన్నీ కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని అందరినీ ఈ వేదిక మీదకి తీసుకురావడానికి ఉద్యోగం చేస్తూ సాయంత్రం వీలైన సమయంలో మీ అందరినీ కలిసి ఇక్కడ తీసుకొని రావడానికి చాలా శ్రమ చేశారు. 3 నెలలుగా పని చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసింది మన పక్క వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి అయితే కాదు. వేదిక మీద ఉన్న పెద్దల యొక్క విలువైన మాటలు మీ అందరూ వింటారని ఆశిస్తూ మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. వచ్చిన పెద్దల
చేద్దాం. దయచేసి అందరూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు రాస్తారు, మనకెందుకండి? ఎవరు రాసింది నమ్మాల్సినంత అవసరం మనకేముంది? మనంత తోపులు మనోడు లేం కదా. పిల్లలు మాట్లాడే భాష చెప్తున్నాను నేను, వెనకాల వాళ్ళు ఉన్నారు కనుక తోపులు కదమ్మా అందరూ. పెద్దవాడు చెప్పింది ఎందుకు వినాలి? వినద్దు. మీరు ఆలోచించండి. వాళ్ళ మాట వినద్దు అనుకుని మీ సొంతంగానే ఆలోచించండి. మీరు సొంతంగా ఆలోచించకపోతే ఇంకెవరో వచ్చి మీకు కొత్త ఆలోచనలు మీ బుర్రలో పెడతారు, చెడిపోతాయి, పుచ్చిపోతాయి, పాడైపోతాయి. ఇంకెవరో వచ్చి దరిద్రపు భావనని మీ మనసులో పెట్టే లోపల మీరు సొంతంగా ఆలోచించడం మొదలు పెట్టండి. యాజ్ ఇట్ ఈజ్ వినండి, ఆలోచించండి. ఎందుకు ఉండాలి? ఒట్టెందుకు పెట్టాలి? మన శరీర నిర్మాణ శాస్త్రాన్ని ఫిజియాలజీ అంటారు. డాక్టర్ గారు ఉన్నారు కదా, కరెక్ట్ అయితే ఫిజియాలజీ నేనమ్మా డాక్టర్ వెన్నెల గారు ప్రకారం మన శరీరంలో మెదడు దగ్గర ఇక్కడ ఈ వెనక భాగంలో బాడీ అండ్ పీనియల్ గ్లాండ్ అని ఉంటాయి. వాటి తాలూకు ప్రయోజనాలు మొన్నటి దాకా చాలామంది అది కూడా వెస్టీజియల్ ఆర్గాన్ అని లెక్క వేసుకున్నారు. అంటే నిరుపయోగమైనటువంటి శరీరావయవం, వాడకపోతే ఆగిపోతూ ఉంటాయి. మన మూడో పొర ఉంది కంటికి, మానవులకి ఇలా ఉంటుంది. అంటే పరిణామ దశలో కాస్త ఉన్నత స్థితి. ఆ స్థితిలో మనం నిలబడ్డప్పుడు వెన్నుపాము కింద నుండి సూటిగా ఒక గీత కనుక పైకి గీసినట్టయితే ఇక్కడి నుంచి వెళ్ళిన గీత ఈ కింద నుంచి వెళ్ళిన గీత ఎక్కడ కలుస్తాయో అక్కడ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి మార్గం ఏంటంటే ఒక్కసారిగా ఇలా అనుకోగానే ఏం జరుగుతుంది అంటే ఆ ప్రాంతం యాక్టివేట్ అవ్వడంతో పాటు అక్కడ ఎర్రని కుంకుమ ఎందుకు పెట్టుకుంటాం? ఈ ప్రదేశం మాత్రమే సూర్యుడి నుండి వచ్చేటటువంటి హిరణ్య కిరణాన్ని స్వీకరించగలిగిన శక్తి కలిగిన ప్రాంతం. ఆవు యొక్క మూపురం, మనిషి యొక్క ఆజ్ఞాచక్ర కేంద్రం, ఈ రెండు సూర్యశక్తిని నేరుగా గ్రహించగలవు. సూర్యుడు మనకి ఆత్మకారకుడు. నేను అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యుడు. అందుకే రోజు నిద్ర లేపుతాడు మళ్ళీ, ఎంతకాలం మధ్యుంటావు లే అని. అయినా కదా లేపుతాడు. అయితే మళ్ళీ పడుకుంటాం, అది వేరే మాట అనుకోండి. డెఫినెట్లీ 4:30, 4:30 మధ్యలో అందరికీ మెలకు వస్తుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. కాకపోతే మనం ఇటు నుంచి కదులుతాం, దుప్పటి కట్టుకుంటాం, కప్పు గుట్టే తీస్తాం, లేకపోతే ఫ్యాన్ ఆన్ చేస్తాం, ఏదో చేస్తాం, మళ్ళీ పడుకుంటాం. కానీ గమనించండి, ఆ సమయంలో మెలకు రాకుండా ఉంటుందా? 4-5 మధ్య వచ్చి తీరుతుంది. అప్పుడు లేవాలి. సరే లేవ వదిలేసేయండి. మనలా మేల్కొల్పేటటువంటి సూర్యుడు మన లాగా తయారయ్యాను తప్ప నా నమ్మకం ఇది, నా ఆత్మవిశ్వాసం ఇది అని చెప్పే స్థితిలో లేవు. సంప్రదాయాన్ని పాటిస్తే ఎవరైనా నవ్వుతారు అనేటటువంటిది ఒట్టి భ్రమ. పాటించని వాళ్ళని చూసి నవ్వుతారు. నిన్ననే మరింతమందిని మేల్కొల్పుదాం. స్వస్తి. ధన్యవాదాలు. విన్నారు. వివరించినందుకు నెల్లూరు నారీ శక్తి సమ్మేళన సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి స్త్రీలని తీసుకొని వచ్చి వాళ్ళల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఉన్న చైతన్యాన్ని మరి కాస్త ఉత్తేజితం చేయడం మాత్రమే ఉద్దేశం. మనం ఇంత ఉన్నామని ధైర్యం, మేం చేస్తున్నామా, మేం చేసే సరిపోతుందా, మేం చెయ్యగలమా అనేటటువంటి భావాలు ఉంటాయి. ఎందుకంటే చాలా కాలంగా ఉన్న పరిస్థితుల వల్ల ఆడవాళ్ళు తొందరగా బయటికి రావడానికి సందేహించటం, ఇంట్లో వాళ్ళు కూడా బయటికి పంపడానికి సందేహించడం జరుగుతూ ఉన్న సందర్భంలో అటువంటిది ఏమీ లేదు. మీ శక్తిని కూడా మీరు పైకి రావడానికి, కుటుంబాలు బాగుండడానికి, దేశానికి ఉపయోగపడడానికి మీ శక్తిని వినియోగించండి అని చెప్పి దేశభక్తిని, ధర్మరక్తిని రెండూ కలిగించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు అనగానే ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త ఫ్యాషన్ వచ్చినా ఇక్కడ కనపడుతుందండి. అవి వస్త్రధారణ కావచ్చు, నగలు కావచ్చు, అలంకరణ కావచ్చు. నారీ శక్తి సమ్మేళనం అని, స్త్రీలు చాలా శక్తివంతులు. స్త్రీలలో ఉన్నటువంటి శక్తిని ఇంతకాలం మనం గుర్తించకపోవడం జరిగింది. ఇంతకాలం అంటే కొన్ని శతాబ్దాలుగా మాత్రమే. ఈ సంఖ్యను గుర్తు చేసి మీలో ఇంతకాలం సహజంగా ఉన్న శక్తి ఏదైతే బయటికి తీసుకురాలేదో
దాన్ని కూడా తీసుకొని వస్తే ఈ దేశం, సమాజం, మొత్తం మానవాళి ఉన్నత స్థితికి వెడతాయి అని అందరికీ తెలియజెప్తూ వాళ్ళల్లో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని మరొక్కసారి వెలిగేటట్టు మేలుకునేటట్టు చేయడం దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. అయితే లోకంలో ఒక అభిప్రాయం ఏముందంటే ఆడవాళ్ళు దేనికి పనికిరారు, చేతకారని, వాళ్ళకేమీ చేత కాదని, అనేక సందర్భాల్లో పురుషులకి స్త్రీలకి మధ్య వివక్ష చూపించటం, అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదేదో మైనస్ అనుకునే రోజులు కూడా కొంతకాలం ఉండేవి. అట్లాంటిది కాదు, శక్తి స్వరూపిణి మాత్రమే. ఈ దేశంలో ఒకప్పుడు ఆడవాళ్ళని గౌరవించారే తప్ప ఈ కాలంలో ఉన్నట్టుగా చులకన ఎప్పుడూ చేయలేదు అని చెప్పి సనాతన ధర్మంలో స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యం ఇంతకు ముందు ఉండేదో అటువంటి ప్రాధాన్యం పొందడానికి స్త్రీలు ప్రయత్నం చేయాలి, అటువంటి గౌరవం ఇవ్వడానికి పురుషులు ప్రయత్నించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం కలుగుతుంది. ఆకాశంలో సగం అంటే సరిపోలేదు, హక్కుల్లో సగం అంటే సరిపోలేదు, బాధ్యతల్లో కూడా మాకు సమప్రాధాన్యం ఉంది. మేము సమాజ నిర్మాణంలో మేము కూడా పాల్గొంటాం, మా వంతు కృషి మేము చేస్తామని అందరూ ఎవరికి వాళ్ళు కంకణం కట్టుకునేటటువంటి సంకల్పం కలిగించటం కోసం ఈ సమ్మేళనాలు చేయడం జరిగిందండి. స్త్రీలలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని చైతన్యవంతం చేయడం మాత్రమే దీనిలో ఉన్న ఉద్దేశం. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే పురుషద్వేషము ఏమాత్రము లేనటువంటి స్త్రీ శక్తిని ఉద్బోధించటం. ఇందులో పురుషద్వేషం లేదు, స్త్రీలలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడం మాత్రమే దీని ఉద్దేశం. చాలండి. ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని జిల్లాలన్నింటినీ తీసుకుని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి నగరం, నెల్లూరు పట్టణం అంటారో నగరం అంటారో, ఒకప్పుడు పట్టణం ఇప్పుడు నగర స్థాయికి వచ్చినట్టుంది, నగర కార్పొరేషన్ వచ్చింది. ఈ నగరం ఎప్పటి నుంచో కూడా సంస్కృతికి సాహిత్యానికి కేంద్ర స్థానంగా ఉంది. అనేక కావ్యాలు ఇక్కడ వెలువడ్డాయి. తిక్కన గారి దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళే కనుక సంస్కృతి సాహిత్య కేంద్రంగా ఉంది కనుక ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ స్త్రీలని చైతన్యవంతం చేసినట్టయితే బాగుంటుంది అని. దీనికి పురుషుల సహకారం కూడా ఉంది, అది గుర్తుంచుకోండి. అయితే అమ్మని మమ్మీ చేశామో ఇంకా మన సంస్కృతి అంతా నాశనం అయిపోయినట్టే. అమ్మ అన్నది ఒక కన్న తల్లికే కాదు, ఈ మాతృశబ్దం మనం గంగకి, గోవుకి, గీతకి అన్నింటికీ వాడతాం. అటువంటి పవిత్రమైనటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటిదిగా తనని 10 నెలలు కని మోసి పాలిచ్చి పెంచి మలమూత్రాలు తీసినటువంటి తల్లికి ఉపయోగించేటటువంటి పదాన్ని ఒక మరణాన్ని సూచించే పదంతో మనం ఉపయోగించడం అన్నది మన సంస్కృతిలో వచ్చినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. ఎవరైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనుకుని మమ్మీ అంటున్నారో ఆ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎవరు మమ్మీ అని వాళ్ళ అమ్మని పిలవరు, తెలుసా? వాళ్ళు మామ్ అంటారే తప్ప మమ్మీ అనరు. మన దురదృష్టం కొద్దీ వాళ్ళని అనుకరిస్తామని అనుకుంటూ మామ్ అని కూడా అనకుండా మమ్మీ అంటున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఇది మానేసి ముందర కన్న తల్లిని, తర్వాత ఆడపిల్లల్ని పూర్వంలాగా అమ్మ అని పిలవడం ప్రారంభించినట్టయితే యాసిడ్ దాడులు లాంటివి ఉండవు. వరకట్న సమస్య చట్టం ఎప్పుడో నిరోధించింది, కానీ సమాజంలో మార్పు రావాలండి. చట్టాలు చాలా చేస్తాయి, కానీ మనుషులు కదా దాన్ని అమలుపరచాలి. అమలుపరచకుండా ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు కూడా నోరు మూసు కూర్చుంటూ ఉంటే ప్రభుత్వం కానీ చట్టం కానీ ఏం చేస్తుంది? చట్టానికి వెళ్ళి చెప్తే కదా చేసేది. కనుక మనుషుల్లో మార్పు రావాలి. ఈ మధ్య కొంచెం మారినట్టుంది. వరకట్నం కూడా రూపాంతరం చెందింది, వరకట్నం అన్న పేరుతో లేక. పూర్వకాలం ఎలా ఉండేదంటే అమ్మాయికి స్త్రీధనం అని చెప్పి ఇచ్చి పంపించేవాళ్ళు, భర్తనో మామగారినో అడగకుండా తన పనులు తను చేసుకోవడానికి. ఇప్పుడు స్త్రీధనం పోయి ఆ స్త్రీధనం అత్తగారో మొగుడో వాడుకోవడం జరుగుతుంది. అది దౌర్భాగ్యం. పైగా చెప్పారు స్త్రీధనం గురించి చెప్తూ, స్త్రీధనం అధం. థ్యాంక్ యూ మేడం. సో అనంతలక్ష్మి గారితో ఈరోజు మనకి అయిపోయిందనమాట. సో అది విషయం. ఈనాటి స్వాగత కమిటీ పరిచయం చేస్తున్నాము. మనలో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. ఎందుకంటే ఆ పేరుకున్న గొప్పతనమే అది. భా అంటే తెలుగు అక్షరాలు, ఆ మాతృకలు ఏవైతే ఉన్నాయో, అసలు ఇదంతా కాదు. సింపుల్గా చెప్పాలంటే ఆ అఖండ మండలాకారంలో భూమండలంలో, ఒక చిన్న భూమండలంలో కానీ ఏ బ్రహ్మ
వస్తుందా పొట్టలోంచి? భా అని ఒత్తి పలికినప్పుడు ఒక లోపలికి వెళ్తుంది పొట్ట. భా అంటే తేజోవంతమైనది, తేజోవంతమైనది, చైతన్యవంతమైనది. అందుకే అంటే తేజోవంతమైనటువంటి ఆ చైతన్యవంతమైన దాంట్లో ఏం చేస్తుంది? నిరంతరం శోధింపబడుతూ ఉంటుంది. శోధించాలంటే మనకి ఎన్నో వెతుక్కుంటూ మరిన్నిటికో పరిష్కారాలు తెలియజేస్తూ ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని కూడా చెప్పబడినటువంటి గొప్పతనము ఆ రకమే దాంట్లో అదే భారత్ అయింది. అందుకే ఇప్పుడు కాదు, యుగాల నాటి నుండి కూడా లేదా వేల సంవత్సరాల నుండి కూడా ప్రపంచం మొత్తానికి ఏ కష్టం వచ్చినా భారతదేశం దానికి పరిష్కార మార్గాలను కనిపెట్టింది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్. అవునా కాదా? కోవిడ్ కరోనా సమయంలో ఎన్నో దేశాలు కనీసం తినడానికి తిండి లేక అల్లాడుతున్నాయి, వ్యాక్సిన్ లేక అల్లాడుతున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మన శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కనిపెట్టినటువంటి వ్యాక్సిన్ ఇతర దేశాలకు వెళ్ళి కోట్లాది మందికి వారికి ఆయుష్ని మనం దానం చేశాము. అది మన వసుదైక కుటుంబం యొక్క గొప్పతనం. నేటికి కూడా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ చాలా దేశాలు తిండి గింజలు కరువైపోయినప్పుడు భారతదేశము గోధుమలకు ఇతర ఆహార ధాన్యాలు పంపించింది. ఎందుకంటే ఈ దేశం, ఈ భారతదేశం అన్నపూర్ణ కాబట్టి. అంతటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఈ దేశము, ఈ పేరుని మనమే ఈ రోజున ఇండియా 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 అని పిలుచుకుంటూ మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని తగ్గించుకుంటూ ఉన్నాము. శైలజ గారు మొమెంటం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆదిశంకర గ్రూప్ శ్రీమతి శ్రీనివాస వైష్ణవి కోలాట మండలి అధినేత అయిన చీతరాల పద్మావతి గారు ఇంకొకరు ధైర్యంగా ముందుకు వచ్చి వారి ప్రతిభను చాటే విధంగా పనిచేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమంలో అవకాశాన్ని కల్పించి నన్ను కూడా ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొంతన్నా మాట్లాడాలి అన్నారు, నాకు చాలా సంతోషం అది. ఎందుకంటే నా పలుకులు కొంతమంది కన్నా ఉపయోగపడితే అంతకన్నా సంతోషం లేదు. నేను క్యాన్సర్ హాస్పిటల్లో 2001 నుంచి పనిచేస్తున్నాను. నాకు చెప్పిందంతా కూడా మహిళలు ఎంత శక్తివంతులో అని చెప్తున్నారు. ఇవన్నీ నిజమే, కానీ మహిళల్లో 3 రకాల మనుషుల్ని మనం బతికేవాడిని మనం చూస్తున్నాము. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎన్నో చేయగలిగి కూడా ఎందుకు చేయడం లేదని అనిపిస్తుంది. అలాగే ఇంకో రకం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు స్వేచ్ఛ కావాలి. సో మనం ఇప్పుడు నారీ శక్తి సమ్మేళన ప్రోగ్రాంలో ఉన్నామన్నమాట. ఇదంతా కూడా వీళ్ళు పెద్ద పెద్ద మహిళలు అందరూ కూడా వచ్చారు. సో ఇదే విషయం ఈరోజు వీడియో. ఇది తన శక్తిని ప్రపంచానికి చాటింది అని చెప్పుకున్నాం. అలాగే ఇతర మతాలలో కూడా వారు మహిళని చూసేటటువంటి దృష్టికోణం ఏదైతే ఉందో అది పూర్తిగా మహిళని చాలా తక్కువగా చూసేటటువంటి దృష్టికోణం ఉంటుంది. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఇందాక పెద్దలు సెలవించినట్టుగా అర్ధనారీశ్వరులు కానీ, సీతారాములు వారు కానీ, లక్ష్మీనారాయణులు ఇలాగా మనము మహిళని ముందుంచుతూ ఉంటాము. అక్కడ బాగా ఉంటాము, ప్రతిరోజు ఆరాధన చేస్తుంటాము. ముఖ్యంగా నవరాత్రుల్లో మొట్టమొదటి నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరిగా చూసుకుంటాము. మన ఇళ్లలో చాలా సహజం, పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది, చక్కగా అమ్మవారు పుట్టిందని అనుకుని పూజలు చేసేటటువంటి ఆచారం ధర్మం మన సనాతన ధర్మంలో ఉంది. అటువంటి పరంపర ఆ లక్షణం ఏదైతే సనాతన ధర్మంలో వస్తుందో అందుకే దాదాపుగా 1000 సంవత్సరమైన సంస్థ, క్షమారూపమైన సంస్థ, మాతృరూపమైన సంస్థ. అంటే మనము ఆలోచన చేసే మెదడులో ఉన్న ఆలోచన శక్తి, మనకి కలిగే ఆకలి బాధ శక్తి, మనకి వచ్చేటటువంటి నిద్ర, మనకి కలిగేటటువంటి జ్ఞానము, మనకి కలిగేటటువంటి మతి
ఎవరు సృష్టి, అక్కడి నుంచి పరమేష్టి అంటే నేను, నా సమాజము, తర్వాత ఎవరు నన్ను పోషించేటటువంటి నా ప్రకృతి, ఆ ప్రకృతి ఈ మొత్తము కలిపి ఉన్నటువంటి దగ్గర ఉన్న మీరంతా కూడా కలిపి పరమేశ్వరిలో కలిపి ఉన్నాము. మనం అభివృద్ధి చెందాలి, వికాసం చెందాలి అని అంటే కేవలము నేను ఒక్కదాన్ని. స్పీచ్ వాళ్ళు స్పీచ్ వింటారు, భోంచేస్తే భోంచేద్దాం రండి వెళ్దాం. ఇంకా అసలు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఫుల్ ఆకలేస్తుంది బాబోయ్. అమ్మయ్య ఎలాగో జనాభా ఎక్కువ మంది లేరులే, అందరూ అక్కడ కూర్చోన్నారు కదా స్వీట్ తింటా, అందుకని నేను ఇటా వచ్చాను. అసలు ఐటమ్స్ ఏందని చూడడానికి వచ్చానండి బాబోయ్, నాకేం ఆకలేసి కాదు. ఐటమ్స్ ఏందో చూద్దారండి. వామ్మో అన్ని ఐటమ్స్ రకాలు చాలా బాగున్నాయే అబ్బా, చాలా చోట్ల పెట్టున్నారండి. అంటే హాల్ చాలా పెద్దది, ఇది చాలా పెద్ద హాల్ అనమాట. సో అందుకని ఈ ఐటమ్స్ కూడా చాలా చాలా చోట్ల ఉన్నాయన్నమాట కౌంటర్స్. అంటే రష్గా ఉన్నప్పుడు ఎక్కువ మంది తోసుకోకుండా లైన్లో ఉండకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా ఏర్పాటు చేస్తారనమాట. సూపర్ ఉందండి బాబు, ఐటమ్స్ అయితే కూడా అదిరిపినాయి. రండి వెళ్దాం మళ్ళీ స్వీట్స్ కవిని తను వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట. నన్ను గుర్తుపట్టి నాతో వచ్చి మాట్లాడింది, మీరు నెల్లూరు భాగ్య కదా అని చెప్పి. నాకైతే చిన్న హ్యాపీగా లేదు. తన పేరు పి అనురాధ, కావాలన్నమాట. కావాలి నుంచి చాలా బ్యాచ్ వచ్చారు వాళ్ళందరూ కూడా. కొంతమంది నన్ను చూశారు, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు.